సార్ నమస్తే. నమస్తే అండి. మీరు ఫాలో అవుతున్నారనే అనుకుంటున్నాను నేను మన డిబేట్ని. ఇక్కడ 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే వాటికే నోటీసులు ఇచ్చి 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్ నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అఫ్కోర్స్ అప్పుడప్పుడు అది దాన్ని డిజానర్ చేస్తున్నారు, అది కూడా మిస్యూజ్ అవుతుంది, కాదంటం లేదు. 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నా దానికి సంబంధించి ఒక 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా అని చాలా ఘనంగా మీరు బిల్లు తీసుకొచ్చారే. సపోజ్ నేనే కేసు పెట్టానండి నరేంద్ర మోదీ గారి మీద, అదాని గారికి ఫేవర్ చేస్తున్నారని. నా కేసు ఎవరు తీసుకుంటాడండి? అసలు కేసు తీసుకుంటాం జరుగుద్దా? అరెస్ట్ తర్వాత సంగతి. కేసు రిజిస్టర్ చేసే ధైర్యం ఈ దేశంలో ఎవడన్నా చేయగలడా? అరెస్ట్ అయిన తర్వాత సంగతి, అరెస్ట్ తర్వాత సంగతి. రెండు మీరు తీసుకున్న నిర్ణయాలు. ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది, ఫెయిల్, మీ ఇంటెన్షన్ రాంగ్ అని చెప్పేసి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునే ప్రాసెస్ని మార్చేశారు. 3 సభ్యుల కమిటీ. ఎవరెవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత లోక్సభలో. దాన్ని మార్చేసి, ఒక్క నిమిషం వినండి సార్, దాన్ని మార్చేసి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవడంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టి ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి, మళ్ళా ప్రధానమంత్రి క్యాబినెట్లో ఉన్న ఒక మినిస్టరు. అంటే 2:1 ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది, అక్కడ ఈక్విలిబ్రియం పోయింది. ఇటువంటి తీసుకొస్తున్న మిమ్మల్ని మీరు తీసుకొచ్చి బిల్లులో గుడ్ స్పిరిట్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? హౌ యూ గోనా డిఫెండ్ ఇట్? ఓకే, మేం కాదంతల్లా సార్. బీజేపీ దొంగ పార్టీ, బీజేపీ వాళ్ళంతా దొంగలు, బీజేపీ వాళ్ళంతా తప్పుడు వాళ్ళు. నేను కూడా చెబుతున్నా, ఈ శాశ్వతంగా బీజేపీ ఉండదు. రేపొద్దున ప్రముఖ బాబురావు గారి లాగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. ఎవరు వచ్చినప్పటికీ ఒక ఇక్కడ మీరు పాయింట్ మీరు కౌంట్ చేయట్లా. మేము బిల్లు పెట్టినటువంటి విధానం ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉంటే అనేదాన్ని అక్కడ క్యాప్షను. ఓకే, ఇది గతంలో లేదు, ఈ మధ్య కాలంలో జరుగుతున్నది. మనం కనుక కొద్దిగా వెనక్కిపోయి చూసినట్టయితే, నేను జైల్లో ఉన్నప్పటికీ నేను ఎందుకు రాజీనామా చేయాలి అనేటువంటి ప్రశ్నించిన మంత్రులను, ముఖ్యమంత్రులను మనం చూసాం. వాళ్ళకి భయపడటం కోసం ఈ బిల్లు పెడితే, ఏ సంబంధము లేనటువంటి, అధికారంలోకి వస్తామో రామో తెలియనటువంటి కాంగ్రెస్, జీవిత కాలంలో అధికారం అనేది లేదు అని చెప్పి తేల్చినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజున వ్యతిరేకిస్తే, నేనేమంటున్నానంటే, ఓకే, మేమేమి ఈ రోజే మేము అధికారంలో ఉన్నాం, రేపు ఉంటామో లేదో మాకు కూడా తెలీదు, మీరందరూ కలిసి మమ్మల్ని ఓడించండి, నేనేం కాదంతల్లా. కానీ ఒక మంచి పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరంతా ఎందుకు వ్యతిరేకించాలా అనేది నా భావన, ఫస్ట్ పాయింట్. రెండోది, దీని మీద డిబేట్ జరగటం కోసం ఉమ్మడి పార్లమెంటరీ కమిటీకి వాళ్ళు నివేదించారు. మీ అభిప్రాయాలను చెప్పండి, తప్పు లేదు. నేనేమంటానంటే, సాధారణ జీవితంలో మనం జీవిస్తున్నటువంటి క్రమంలో 1000 మందికి ఒక పోలీసు ఉన్న సందర్భంలో ఒక పోలీసు విజిలేస్తే, వామో పోలీసు వచ్చారా అని 1000 మంది పరిగెత్తుతారు, పారిపోతారు. అంటే ఎందుకని? పోలీసుకు దొరికితే, నా మీద కేసు పెడితే నాకు ఇబ్బంది కలుగుతుంది అనే భావం. అట్లాగే చట్టం లేదే ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. కావున ఒక చట్టం తేవాలా. ఒక చట్టం తెచ్చినప్పుడు మీరు నిజాయితీగా బతకండి సార్. నేనేమంటున్నామా అంటే, మీరు నిజాయితీగా బతకండి, మీకేం ఆ చట్టం అప్లికబుల్ కాదు కదా.
అవినీతి పద్ధతికే అది అప్లికబుల్. అటువంటప్పుడు మీరెందుకు భుజాలు చదువుకోవాలా? మీరెందుకు దాని గురించి ఇంతసేపు మీరు భయపడాలా? మా మిత్రులు సార్ ఒక్క నిమిషం మీరు అన్నది కరెక్టే. ఒక్క నిమిషం. అవినీతి పరులు అని డిసైడ్ చేయకముందే అతనికి శిక్ష పడుతుంది కదా, అది ఇక్కడ సమస్య. ఇప్పుడు మీరు గమనించాలా, శిక్ష పడుతుందా లేదా అనేది మన పరిధి కాదు, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ డిసైడ్ చేసే లోపలనే ఆయన పదవి కోల్పోయి శిక్ష అనుభవిస్తున్నాడు కదా. రేపు ఒకవేళ నిర్దోషిగా బయటకు వస్తే నేను చెబుతానండి, న్యాయ వ్యవస్థ తేల్చకుండా ఉన్న కేసులు సంవత్సరాల తరబడి ఉండి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, మా ప్రతిపక్ష నాయకులు అయ్యారు, ఈ రోజున రాజ్యం వెళ్తున్నారు. న్యాయ వ్యవస్థని గురించి మనం వచ్చేయకూడదు, మనం మాట్లాడకూడదు. కానీ నేనేం చెబుతున్నాను అంటే, ఫస్ట్ ప్రికాషన్ అంటే ఏంటి? భయపడమని అంటున్నా. అయ్యో మనం ఏదన్నా తప్పు చేస్తే ఇదిగో ఈ యొక్క సెక్షన్ ఉంది, దీని ద్వారా మనల్ని శిక్షిస్తారు అనే భయాన్ని ప్రజలకు కలిగించాలి కదా. మీరు గమనించండి సార్, మీరు పెద్దలు, నేనేం కాదంటల్లా. కాదు నేను చెప్పేది ఏమంటే, మీరు ఎందుకు భయపడాలంటే భయపడుతున్నాం. దేని భయపడుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని భయపడే మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు అన్నారు భయపడాలని, జనమందరూ భయపడుతున్నారు, పార్టీలన్నీ భయపడుతున్నాయి. ఈ చట్టాన్ని చూస్తున్నాం. ఈ చట్టం ఇప్పటికే భయపెడుతున్నారు. ఈ చట్టం కూడా చేతులుండి ఇంకా భయపించి లొంగ తీసుకుంటారు, బెదిరిస్తారు. ఇదే మా భయం. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అనేక స్కాములు చేసిన కాంగ్రెస్ వాళ్ళని మేమేం చేద్దాం, అనేక రకంగా ఇతర దేశాలకి సపోర్ట్ చేసి ఈ దేశాన్ని నీరుగార్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న కమ్యూనిస్టుల్ని మేమేం చేయలా. ఈ రోజు వరకు మేమెట్లా తప్పుదోళ్ళం అవుతాం? మా గురించి మీరెందుకు భయపడాలా? మీరు నిజాయితీగా ఉంటే అదేదో ప్రూవ్ అయిపోయినట్టు, నిరూపించబడినట్లు మీరు సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు ఈ రకంగా. ఎంతవరకు మరి మీరు అట్లా మాట్లాడుతుంటే, ఇప్పుడు ఇందాక బాబురావు గారు మాట్లాడుతుంటే నాకు బాధేసింది. అక్కడ ఉంది బీజేపీ కాబట్టి ఏమైనా చేస్తుందంటే ఏం చేసింది సార్? 11 సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళని ఎవరినన్నా జైల్లో పెట్టిందా? కమ్యూనిస్ట్ వాళ్ళని ఎవరినన్నా ఇబ్బంది పెట్టిందా? వాళ్ళు ఇతర దేశాలకు సపోర్ట్ చేసి భారతదేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. సరే, పాసింగ్ రిమార్క్స్ ఇవ్వకండి, అది జనాన్ని నిజం అనుకుంటారు. పాసింగ్ రిమార్క్స్ ఇవ్వకండి. ఎవరు ఎప్పుడు సపోర్ట్ చేశారు, ఎవరు సపోర్ట్ చేశారు చెప్పండి, ఏ అంశంలో సపోర్ట్ చేశారు? కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే సురేష్ గారు, ఈ వ్యవస్థలో నరేంద్ర మోదీ లాగా అమెరికా ఎలక్షన్స్ జరిగే ముందు వెళ్ళి ఒక ప్రధానమంత్రి ఇతను ట్రంప్ గెలవాలి, అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి ఆ రకంగా ఎవరు సపోర్ట్ చేయాల, మోదీ సపోర్ట్ చేశారు. ఇంకా మాట్లాడాలంటే విదేశాలకు తొత్తులుగా మారి ఇప్పుడు అదే ట్రంప్ మన మీద టారిఫ్లతో వడ్డిస్తుంటే దాన్ని కూడా మేమే సబ్సిడీ చేస్తాం, మేమే చెయ్యగలం. ఈ సోకాల్డ్ వ్యక్తులు ఎవరు కూడా ఏమీ చెయ్యలేదు. అయితే నేను అనేది అహంభావంతో కాదు. టారిఫ్ సంగతి దేవుడెరుగు. ఈ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపానని చెప్పేసి ఇప్పటికి కూడా ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక్క మాట ట్రంప్ ఆపలేదని మోదీ ఒక్క మాట మాట్లాడగలిగాడా? టారిఫ్ సంగతి తర్వాత సార్ మీకు తెలుసు, మీరు ఒక ఆ బాధ్యత కలిగినటువంటి మీరు ఒక జర్నలిస్టు. అటువంటిది ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో కొంత ఆచితూచి అడుగు వేయాల. కానీ ఆయన చేస్తున్నది ప్రపంచం మొత్తం, పైగా భారతదేశం మొత్తం గర్విస్తోంది. ఎక్కడో కొంతమంది మనబోటి కుహనా వ్యక్తులు ఎవరన్నా మనం దాన్ని సపోర్ట్ చేయకపోయినప్పటికీ ప్రపంచం మొత్తం గర్విస్తోంది సార్ దాని గురించి. మీకు బాగా అలవాటైపోయిందండి పాసింగ్ రిమార్క్స్ ఇవ్వటం. కుహనా వ్యక్తులు, కుహనా మేధావులు, కుహనా దేశభక్తులండి మీరు. ఇంకా మాట్లాడితే కుహనా దేశభక్తులు మీరు. 1925 నుండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు మంది.
మేము పొగడాలా? స్వాతంత్రోద్యమంలో మన పాత్ర సార్, ఎందుకు మేము ఎందుకులేదు పొగడాలా? సార్? ఇప్పుడు చరిత్రలు తవ్వుకుంటే ఎందుకులే కానీ వాస్తవాలు బయటపడితే అవన్నీ మనకు వద్దు. అంటే సార్ ఒకటి యాక్చువల్ గా నేనేం కించపరచాలని ఉంది, కానీ మీరు పాసింగ్ రిమార్క్స్ అలా సర్టిఫికేట్స్ ఇస్తూ ఇవ్వడం మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఎక్కడో వాట్సాప్ యూనివర్సిటీల్లో వాట్సాప్ మీడియాలో వాట్సాప్ లో మాట్లాడుకునే మాటలు తీసుకొచ్చి మీరు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా అలా మాట్లాడటం అస్సలు సమంజసం కాదు. తప్పు ఎక్కడన్నా ఉంటే మీరు చెప్పండి. ఇక్కడ మాట్లాడిన దాంతో తప్పు ఏదన్నా ఉంటే మీరు మాట్లాడండి. అక్కడ దాకా ఎందుకు? మీ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి టీడీపీనే మీకు ఈ విషయంలో సపోర్ట్ చేయదు, నేను రాసిస్తా. ఇదిగో ఇప్పుడే వచ్చారు లైన్ లోకి. అసలు నేను పోలింగ్ లైన్ లోకి రావడానికి కారణం కూడా అదే. మీ దగ్గర ఉన్నటువంటి టీడీపీ రిప్రజెంటేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన మేము సపోర్ట్ చేయమని చెబుతున్నారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు వినండి ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పారు, టీడీపీ లైన్ గా చెప్పింది, ఆయన టీడీపీ ప్రతినిధిగానే వచ్చినా. కానీ ఇంకొకటి సార్, మీ విధానాలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ పట్ల మీరు వెళ్తున్నటువంటి వైఖరి చూస్తే సురేష్ గారు